విష్ణుకుమారి గారు నమస్కారం. నమస్కారం. సాక్షి టీవీ లెజెండ్స్ కార్యక్రమానికి స్వాగతం. చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని చూస్తుంటే నా పాటే గుర్తొస్తుంది ఇప్పుడు కూడా. ఏ పాట? పులకించని మది పులకించు. చాలా మంచి పాట అది, నాకు కూడా చాలా ఇష్టం. మీ వన్ ఆఫ్ ద బెస్ట్ హిట్ సాంగ్స్ కదా అది. అయినో ఎప్పుడు రిపీట్ అవుతూ ఉంటుంది ఎందులోనూ, టీవీల్లో అన్నిట్లో. ఎలా అనిపిస్తుంది మీకు మీ జీవితాన్ని తలుచుకుంటే? నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే నాకు ఇంకా మళ్ళీ ఆ రోజులు వస్తే బాగుండు అనిపిస్తుంది. చాలా సార్లు అనుకుంటా ఫ్లాష్ బ్యాక్స్ వెళ్ళిపోయి. అందులో మీరు ఒక టైంలో 3 షిఫ్ట్ చేసేవారు. 3 నెలలు 3 షిఫ్ట్స్. మేకప్ చైర్లో నిద్రపోయేదాన్ని, మేకప్ వేస్తూ ఉండేవాళ్ళు, హాయిగా నిద్రపోయేదాన్ని. మళ్ళీ వేరే వేరే గెటప్స్. ఆ రోజుల్లో 7 to 1, 2 to 9 and 9 to 5. 7 to 1 చేసి మళ్ళీ వెంటనే అసలు ఇంటికి నైట్ ఎప్పుడో 11 o'clock వెళ్ళేదాన్ని అనమాట. పొద్దున్నే లేచి స్టూడియో టు స్టూడియో జంపింగ్ అనమాట. కానీ మానేయడం కేవలం వివాహం కారణమా లేక మానేయాలని మానేశారు అప్పుడు? అంటే ఇంకా మ్యారేజ్ చేసుకొని సెటిల్ అవ్వకపోతే అలాగా డిలే అవుతూనే ఉంటుంది. తర్వాత సెటిల్ అవ్వకుండా ఉంటే మంచిది కదా ఆర్టిస్టులకి, నా ఉద్దేశంలో. అంతే కదా, ఏమి లైఫ్ ఎలా ఎండ్ అవుతుందో మనకే తెలీదు. అసలు తొలినాళ్లలో ఆ రోజుల్లో అమ్మాయిలని నటనకి, సినిమా పరిశ్రమకి పరిచయం చేయడం కొంచెం అందరు జంకేవారు కదా. మీ ఇంట్లో ప్రోత్సాహం ఉండేదా? అంటే అక్కగారు ఉన్నారు, అఫ్ కోర్స్ జానక్ గారు ఉన్నారు, 1 year ముందర ఉన్నారు ఆల్రెడీ. అవును. నేను అంటే ఆవిడకి మ్యారేజ్ అయిపోయింది, కానీ నేను మా ఫాదర్ పర్మిషన్ లేకుండా నేను చేయలేను. మా ఫాదర్ పర్మిషన్ ఇచ్చారు, జాగ్రత్తగా ఉంటే ఎక్కడైనా గెలుచుకురావచ్చని మంచి అడ్వైజ్ ఇచ్చారు. సో అది మనలో ఉంది, అంతే కదా. మా రిలేషన్స్ అందరూ కొంచెం అపోజ్ చేశారు చాలా. ఏమిటి వెంకోజీరావు గారు పిల్లల్ని సినిమాల్లో చేర్పించేశారు అన్నారు. కానీ ఆంధ్రాలో సినిమాలు అవి చూశాక మా పిల్లల్ని కూడా చేర్చుకుంటారా అని అడిగేవాళ్ళు. తొలి అవకాశం ఎలా వచ్చిందమ్మా మీకు? స్వప్న సుందరి సినిమా చూస్తున్నారు రాజకుమారి టాకీస్లో. సో సౌందరరాజన్ గారు అదృష్టి ఇప్పుడు తీశారు అంతకుముందు. వాళ్ళ అమ్మాయి సినిమా థియేటర్లో కూర్చొని వాళ్ళు వెతుకుతున్నారు. సిండ్రిల్లా తెలుగులో నవ్వితే నవరత్నాలు తీస్తున్నారు. అవునవును. సో వాళ్ళు వెతికేటప్పుడు ఏమైంది, నన్ను వెనక్కి నుంచి చూస్తూ ఉంది. ఊరికి వెనక్కి తిరిగి ఇంటర్వెల్లో చూసి తర్వాత అడ్రస్ అడిగింది మా మదర్ని. కానీ ఇంటికి వచ్చేసారు వ్యాన్ వేసుకొని. సో వచ్చేసి మీ అమ్మ యాక్ట్ చేస్తారా, భలే కరెక్ట్గా ఉంటుంది మా క్యారెక్టర్కి. అప్పుడు నాకు టీన్సే కదా, 16 and 17th year. మా ఫాదర్ పర్మిషన్ ఇచ్చారు. ఆ పిక్చర్ ఒప్పుకొని కొంచెం స్టిల్స్ పడేటప్పటికి 14 movies వచ్చాయి నాకు ఒకేసారి సినిమాలు. మీరు పుట్టింది వెస్ట్ బెంగాల్ అంటున్నారు, నిజమేనండి? అవును, నైహటి వెస్ట్ బెంగాల్లో. మా ఫాదర్ అక్కడ వచ్చేసారు, నేను పుట్టా. మళ్ళీ అస్సాంలో పనిచేసేటప్పుడు షిలాంగ్లో మేము మెట్రిక్ పాస్ అయ్యాను నేను. మరి డాన్స్ అంతా అక్కడే నేర్చుకున్నారా? డాన్స్ చిన్నప్పుడు రాజమండ్రిలో వేదాంతం జగన్నాథ్ శర్మ గారి దగ్గర 1 year నేర్చుకున్నా కూచిపూడి. ఇలా మళ్ళీ మెడ్రాస్ వచ్చేసాం, ఇక్కడ కొంచెం డాన్స్ చోప్రా గారు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర నేర్చుకున్నా. అప్పట్లో బెస్ట్ కాంప్లిమెంట్ మీకు అందించింది అంటే చూసిన వాళ్ళు, స్టిల్స్ చూసిన వాళ్ళు ఏమనేవారు? ఒక అమాయకత్వం ఉంది మొహంలో. కరెక్ట్, చాలా కరెక్ట్. చాలా మంది అనేవాళ్ళు. బై నేచర్ కూడా సాఫ్ట్ కొంచెం నేను. అవునా? నేచర్ అగ్రెసివ్ టైప్ కాదు. భార్య భర్తలకి సిల్వర్ మెడల్ వచ్చింది ఢిల్లీలో. దుర్గాబాయి గారు దేశ్ముఖ్ గారు మ్యారేజ్ చేసుకున్నారు కదా. అవును. వాళ్ళిద్దరు ఆడియన్స్ కూర్చోన్నారు. సో దిగి రాగానే, అమ్మాయి నువ్వా, మూగమ్మాయివి నువ్వా, అవార్డు తీసుకున్నా అని ఒకటే నవ్వేశారు. అంతా మీ బ్లెస్సింగ్స్ అండి అని చెప్పాను. కానీ ఎక్కడైనా మనసులో కోరికుండేదా మీ చిన్నప్పుడు, నేను నటినవుతాను, ఇంత పెద్ద నటినవుతాను? లేదు. సినిమాలు చూసేవారా చిన్నప్పుడు? సినిమాలు చూసేదాన్ని, కానీ నేనైతే ఆర్టిస్ట్ అయిపోదాం అలాంటి ఐడియావే లేదు కొంచెం కూడా. సో ఇంకా ఏం కట్టుబాట్లు ఉండేవి అప్పట్లో ఇంట్లో? మా ఇంట్లో సంప్రదాయమైన కుటుంబం ఎలా మీరు పెరిగేటప్పుడు? ఆర్థడాక్స్ కుటుంబమే, కానీ మా ఫాదర్ చాలా బ్రాడ్ మైండెడ్. లండన్ పెళ్ళి వచ్చాక పుట్టాం మేము, అందుకని ఆయన కొంచెం బ్రాడ్ మైండెడ్ అయిపోయారు. సో మళ్ళీ డిఫరెంట్ టైప్లో పెంచారనమాట మా అమ్మ, ముఖ్యంగా మా సిస్టర్ని, నన్ను, మా జానక్ గారిని. ఆవిడ ప్రోత్సాహం ఎంతవరకు ఉండేది మీకు సినిమాల్లో మీరు వచ్చినప్పుడు కొత్తలో? లేదు, ఆవిడ ఆల్రెడీ మ్యారీడ్ కదా, అందుకని వాళ్ళు సపరేట్గా ఉండేవాళ్ళు. నేనేమో మా మదరు తక్కిన వాళ్ళందరితో ఉండేదాన్ని. ఒకరికొకరు ఎంకరేజింగ్గా ఉండేవాళ్ళం. అయితే లేదు పోట్లాడు చిన్నప్పుడు ఏమన్నా క్యారియర్ మోయకపోతే మా సిస్టర్ కోపం వచ్చేది, ముద్దు క్యారియర్ మోయ స్కూల్కి వెళ్ళేటప్పుడు. మా సిస్టర్ కొంచెం డామినేటింగ్ టైపు, నేనేమో సాఫ్ట్, రివర్స్ క్యారెక్టర్స్.